హలోస్, ఎలా ఉన్నారు అందరూ? లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ మంత్ మేము చిక్పేట వెళ్ళాము. చిక్పేట అంటే అదొక స్ట్రీట్ షాపింగ్ ఏరియా అనమాట. బెంగళూరులో అలాంటివి చాలా ఉంటాయి. చిక్పేట, జయనగర్, కమర్షియల్ స్ట్రీట్, అలా చాలా స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. మేము వెళ్ళింది చిక్పేట. సడన్గా షాపింగ్కి ఎందుకు వెళ్ళామంటే మా పెద్ద మామయ్య పెళ్ళి అనమాట, డిసెంబర్లో అయింది. సో దానికోసమని జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాము. గోల్డ్ చేయించుకునే అంత లేదు కాబట్టి మనకి, సో రోల్ గోల్డ్తోనే అడ్జస్ట్ అవ్వాలి. సో రోల్ గోల్డ్లో మనకి ఆప్షన్స్ కావాలంటే ఇలా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాలన్నమాట. సో ఆ రోజు స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. అక్కడ మనకి అసలు నువ్వు ఇలా కావాలి అని అనుకుంటే చాలు, నీకు అందులో 100 ఆప్షన్స్ కనిపిస్తాయి, 100 వెరైటీస్ ఉంటాయి, 100 డిజైన్స్ ఉంటాయి. సో మీరు నచ్చింది తీసుకోవచ్చు, కానీ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. కొన్ని షాప్స్ అయితే మరీ ఆస్తులు కూడా అడుగుతున్నాడు. స్టార్ట్ చేసాము షాపింగ్, ఈలోపు వర్షం పడింది. సో ఆ వర్షం ఆగే వరకు పక్కన ఒక షాప్లో నించుని వర్షం ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము. నేనైతే నా కోసం, మా అక్క కోసం 2 నెక్ పీసులు తీసుకున్నాను, 2 జతలు గాజులు తీసుకున్నాను, ఒక జత వడ్డానం తీసుకున్నాను, అండ్ ఒక హాఫ్ శారీ కూడా తీసుకున్నాను. నేను పెళ్ళిలో వేసుకున్న హాఫ్ శారీ ఇక్కడ తీసుకున్నది. చాలా బాగుంది, దానికి చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న జ్యువెలరీ. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇవి మెయిన్ అనమాట. ఇందులో కొన్ని చిక్పేటలో కొన్ని ఉన్నాయి, కొన్ని ముందు లేదా వేరే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్నవి ఉన్నాయి. ఇదేంటంటే ఫస్ట్ నెక్ సెట్. ఇది షార్ట్ పీస్ అనమాట. దీంతోపాటు ఒక లాంగ్ పీస్ ఇచ్చాడు, నెక్లెస్ లాంటిది. సో ఈ 2, అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు, చిన్న చిన్న బుట్టలు ఉన్నాయి. సో ఇవి 3 కలిపి మనకి ఒక సెట్ అనమాట. ఇలా నాకు షార్ట్ నెక్ పీస్, లాంగ్ ఒకటి, ఈ బుట్టలు ఇవన్నీ కలిపి 1000కి వచ్చింది. వాళ్ళు చెప్పడం 1200, 1500, 1800 అలా చెప్తున్నారు. కానీ మనకి ఎంత బాగా బేరం ఆడితే అంత బాగా ఇస్తారనమాట. బార్గెనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. సో ఇది సెకండ్ సెట్. ఇది మళ్ళీ షార్ట్ ఒకటి, దాని తర్వాత లాంగ్ ఒకటి, మళ్ళీ ఇయర్ రింగ్స్ బుట్టలు ఉన్నాయి దీనికి కూడా. ఇది మా అక్క కోసం తీసుకున్నాను నేను, ఒకటి నాకు, ఒకటి మా అక్కకి. ఇది కూడా నాకు 1000కే వచ్చింది. ఈ 2 కూడా నాకు 1400 or 1800 ఎంత చెప్పారు. నేను అలా బేరం ఆడి 1000కి తీసుకున్నాను ఒక్కొక్కటి. ఇది వడ్డానం. అక్కడ బెల్ట్ టైప్ వడ్డానాలు కూడా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో చైన్ టైప్ కావాలనిపించి చైన్ టైప్ తీసుకున్నాను. ఇది ఇంకొక నెక్ పీసు. ఇది మా అక్క ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకుంది, చాలా బాగుంది. దీనికైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి. ఇది ఇయర్ రింగ్స్. ఇది సెపరేట్గా తీసుకుంది, నెక్ పీస్ సెపరేట్గా, ఇయర్ రింగ్స్ సెపరేట్గా. అండ్ ఇది మా మమ్మీ కోసం తీసుకున్న నెక్ పీస్. ఇది కూడా సేమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకుంది. దీనికి కూడా నెక్ పీస్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. అవి కూడా చాలా బాగుంది, మా మమ్మీకి చాలా నచ్చినవి ఇవి. అండ్ ఇదొక చిన్న చోకర్ సెట్. మనకి ఎప్పుడైనా సింపుల్ జ్యువెలరీ కావాలి అని అంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. మరి పెద్ద పెద్ద నెక్ సెట్స్ అయితే చాలా హెవీ అయిపోతుంది. సో ఇది మేము మా మావయ్య ఎంగేజ్మెంట్కి తీసుకున్నాము. దీనికి మనకి బుట్టలు కూడా ఇచ్చారు సెట్కి. చాలా బాగుంది, క్యూట్గా ఉంటుంది. ఏదైనా సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా ఎంగేజ్మెంట్గా తీసుకుంది మా అక్క. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకుంది. దీని ముందుది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే. సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. అంటే ఇయర్ రింగ్స్ లాంగ్వి ఆర్ బుట్టలవి కాకుండా దీనికి సింపుల్గా స్టడ్స్లా ఇచ్చారు. చూడండి, ఈ వీడియో చేయడానికి మొత్తం అన్నీ చిందరవందర చేసేసాను. మా అక్క ఆల్రెడీ వచ్చి నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది, ఎక్కడ తీసినా అక్కడ పెట్టకపోతే తను తాను. సో నేను ఇవన్నీ ప్యాక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.